అందరికీ నమస్కారం. తెలుగువారందరూ గొప్పగా జరుపుకునేటటువంటి పండుగ ఉగాది పండుగ. ఈ ఉగాది పండుగ చైత్ర మాసం మొదటి రోజున జరుపుకుంటారు. ఈ ఉగాది పండుగలో ఉగాది పచ్చడి చాలా ముఖ్యమైనది. ఇది 6 రుచులతో కూడినది. మొదటిది వేపపూత చేదు కొరకు, బెల్లం తీపి కొరకు, చింతపండు పులుపు కొరకు, మామిడికాయలు ఒగరు కొరకు, ఉప్పు రుచి కొరకు, అలాగే కారం కొరకు మిరియాలు. ఈ 6 రుచుల మేళవింపు ఉగాది పచ్చడి. దీనినే షడ్రుచులు అని కూడా అంటారు. ఇంకా అదనంగా మనం గ్రేప్స్, యాపిల్ ఇలాంటి ఫ్రూట్స్ కూడా అందులో కలుపుకోవచ్చు. ఈ ఉగాది పచ్చడి తయారు చేసే విధానాన్ని ఈరోజు మీకు చూపించాలని ఈ వీడియో చేస్తున్నాము. ఈ వీడియో కనుక నచ్చితే మీరందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే ఈ ఉగాది పచ్చడిలో 6 రుచులు, షడ్రుచులతో కూడినటువంటి పచ్చడిది. ముందు చేదు కొరకు వేపపూత, ఇక తీపి కొరకు కొత్త బెల్లము, అలాగే ఒగరు కొరకు మామిడి పిండి అనమాట. అంటే తయారైన కాయ కాకుండా లేత మామిడికాయ చిన్న ముక్కలుగా తరిగి దీంట్లో వేసుకోవాలి. ఇది ఇంకా కారం కొరకు మిరియాలు. చాలామంది మామూలు కారం కూడా వేసుకుంటారు. కారం కాకుండా మిరియాలు వేసుకుంటే అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ షడ్రుచులు అనేవి మన జీవితంలో కష్ట సుఖాలు అన్నీ కూడా మనకి తెలియకుండా అన్నీ కలిసి రావాలని, మనుషులకి కష్టం వచ్చినా తట్టుకోలేం, బాధ వచ్చినా సంతోషం వచ్చినా దేన్ని తట్టుకోలేం. కాబట్టి అన్నీ కలగలిపి రావాలని ఈ షడ్రుచులను ఉగాది రోజున అందరూ కలిపి తింటారు. ఈ తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది, జీవితంలో కష్ట సుఖాలన్నీ కూడా కలగలిపి ఉంటాయని చెప్పేసి ఈ ఉగాది పచ్చడి ఉగాది రోజు తెల్లవారుజామున స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఈ ఉగాది పచ్చడి తింటారు అందరూ. ఈ 6 రుచులను కలుపుకొని ఈ ఉగాది పచ్చడిని తినాలి. ఈ వీడియో కనుక మీకు అందరికీ నచ్చినట్లయితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి